టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. బొప్పాయి పండు తింటే చాలా మంచిదండి. చాలామంది ఇష్టంగా తింటారు. 100కి 90 మంది ఇష్టంగా తింటారు. 10 మంది అసలు తినరు. ఆ 10 మంది తిన్నోళ్ళకి ఏదో ఒక విధంగా జామ్ రూపంలో కానీ, బొప్పాయి హల్వా రూపంలో కానీ, ఎట్లా ఏదో ఒక రూపంలో పెడితే చాలా మంచిది. దీంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని అందరు చెప్తుంటారు. ఈ పండును తింటే చాలా ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి నిపుణులు చెప్తున్నారు. ఈ పండు తినడం వలన శరీరంలోనే డిటాక్స్ అవుతుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది. బొప్పాయిని తినడం వల్ల శరీరంలోనే హానికరమైన టాక్సిన్లు బయటికి పంపుతుంది. జీర్ణాశయము రోజంతా సజువుగా పనిచేయటానికి ఈ ప్రక్రియ చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య అనేది ఉండదు. గ్యాసు, టెస్ట్ ఇరిటేషన్ వంటి సమస్యలకు ఇబ్బంది పడుతున్న వారికి బొప్పాయి చక్కటి ఔషధం పనిచేస్తుంది. ఉదయాన్నే ఈ పండు తినడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. బరువు బొప్పాయి తినడం వలన బొప్పాయిలోని తక్కువ కేరళీలు ఉన్నందున ఈ పండు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఉదయాన్నే బొప్పాయి తినడం వలన శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ బొప్పాయి తింటే బొప్పాయి పండు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కణాలపై దాడి చేసి అణువులు, ఫ్రీ రాడికల్స్ను తో పోరాడే శక్తి కలుగుతుంది. బొప్పాయి పండు పరగడుపును తింటే కూడా వ్యాధుల నుండి రక్షిస్తుంది. బొప్పాయిలో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ గర్భిణీలు అసలు తినకూడదు. గర్భిణీలు తింటే చాలామంది గర్భం పోతుందని చెప్తుంటారు. ఇది వేడి చేస్తుందని చెప్తారు చాలామంది. ఇది వేడి చేయదు. దీంట్లో కూడా వాటర్ ఉంటుందని చాలామంది చెప్తారు. దీనిలో వాటర్ ఉంటుందని. ఇది విటమిన్ ఏ కలిగి కంటికి చాలా మంచిది. ఇది బొప్పాకాయ తింటే గుజ్జు వలన ముఖానికి ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటే చాలా మంచిదని చెప్తుంటారు. ఈ బొప్పాకాయ ఇది తింటే వేడి ఎక్కువని, కాళ్ళు చేతులు లాగుతాయని, కాళ్ళు చేతులు నొప్పులు పుడతాయని చాలామంది చెప్తారు. ఇదేం అట్లా కలగదండి. బొప్పాయికాయ నీరుతో కూడి ఉంటుంది. చాలా మంచిది. కంటికి వెంట్రుకలు కూడా పుష్టిగా పెరుగుతాయి. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. బిల్ ఐకాన్ నొక్కండి. ఆల్ అని వస్తుంది, గంట సింబలు నొక్కితే ఆల్ అని వస్తుంది. ఆల్ నొక్కండి అని నేను పెట్టే ప్రతి ఒక్కటి వస్తుంది.